అలానే మిస్సెస్రావు బంగారం ధర గత వారం రోజుల నుంచి పెరుగుతోంది. రాకెట్ లాగా పెరుగుతుంది. గ్రాముకి దాదాపుగా 900 రూపాయలు పెరిగింది. ఇవాళ కొంచెం ఒక 10 రూపాయలు తగ్గింది గ్రాముకి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ కానీ జాతీయ మార్కెట్ కానీ వీటన్నిటిని గమనిస్తే బంగారం రేటు 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 93,000, అలాగే 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 1,05,000 మధ్య ఫ్లక్చుయేషన్స్ తోటి ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు నేషనల్కి సంబంధించినటువంటి బంగారపు నిపుణులు అధ్యయనం చేసి చెప్తూ ఉన్నారు సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే కనుక ఔన్స్ బంగారం వచ్చేసి $3,500 చేరుకుంది. మరి అంతర్జాతీయ మార్కెట్ని చూస్తే రాబోయేటువంటి రోజుల్లో బంగారం రేటు ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది అంతర్జాతీయ గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు పెరుగుతుంది? కొన్ని కొనుగోలుదారులు ఏమైనా కొంటున్నారంటే కొనటం లేదు. దాదాపుగా కొనుగోళ్లు 60% పడిపోయాయని చెప్పి చెప్తున్నారు. మరి గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? దీని మీద నేను విశ్లేషణ చేస్తాను. అలాగే గోల్డ్ రేట్ పెరుగుతుందని చెప్పి ముందే భారత ప్రభుత్వానికి తెలుసు. అందుకే నరేంద్ర మోడీ గారు 9 క్యారెట్ల బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. అది ఆల్రెడీ ఆగస్టులోనే మార్కెట్లోకి వచ్చేసింది 9 క్యారెట్ల బంగారం. అది తులం 37,000 రూపాయలకి డిసైడ్ చేశారు. ఆల్రెడీ మార్కెట్లో ఉంది. ఆ 9 క్యారెట్స్ బంగారానికి సంబంధించి 9 క్యారెట్స్ బంగారానికి సంబంధించి 37.5% గోల్డ్ ఉంటుంది. బంగారం ప్యూర్ బంగారం ఉంటుంది. దాంట్లో 9 క్యారెట్స్ బంగారంలో మీరు తులం బంగారం తీసుకుంటే దాని క్వాలిటీ చూస్తే 37.5 ఉంటుంది. గోల్డ్, ప్యూర్ గోల్డ్ ఉంటుంది. దానికి హాల్ మార్కు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో. ఇది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు నరేంద్ర మోడీ గారు అంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతాయని ఆయనకు తెలుసు, ముందే తెలుసు. ఆర్బీఐకి కూడా తెలుసు. అందుకే సంజయ్ మల్హోత్రా ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంక్కి బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ బంగారం అంతర్జాతీయంగా ఎందుకు పెరుగుతుంది అని అంటే 3 పాయింట్లు మీకు చెప్తాను. ఒకటి, ఇప్పుడు ఈ వారంలో అమాంతం గ్రాముకి 900 రూపాయలు పెరగడం అని అంటే ఎక్కువ పెరిగినట్టు. ఎందుకు పెరిగింది అని అంటే అమెరికా ఫెడ్ ఈ వడ్డీ రేట్లని తగ్గిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు. ఈ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు అని చెప్పి. తగ్గించడం అనేది వంటిది దాదాపు 90% తగ్గించవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. అందుకే బంగారం రేటు పెరగడానికి కారణం అవుతుంది. ఇక 2, అమెరికాలో ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం గత ఏడాది కంటే గత ఏడాది 3.4% అంటే ఈసారి అది 4.5%కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అక్కడ నిత్యావసర వస్తువులు పెరగడం, తర్వాత అక్కడ వినియోగదారులకి కొనుగోలు శక్తి ఇప్పుడు తగ్గడం, ఇవన్నీ కూడా ఈ ద్రవ్యోల్బణం కూడా అమెరికాలో ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ కూడా బంగారం మీద పడిందని చెప్తున్నారు. ఇక 3 వచ్చేసి తయారీ రంగం అమెరికాలో కుదిరేగాటం. మ్యానుఫ్యాక్చరింగ్, ఈ తయారీ రంగం కుదేలయ్యింది అక్కడ అమెరికాలో. ఈ 3 కారణాల చేత బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వచ్చేసి $3,500 చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం. దాని ఎఫెక్టే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం మీద పడుతుంది, ప్రపంచం మొత్తం బంగారం మీద. మరి దీనికి కారణం ఏంటి? అమెరికా ఫెడ్ అంటే మనకి భారతదేశానికి ఆర్బీఐ లాంటిది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ ఉండేటువంటి జనాలు కొనుగోలు శక్తి తగ్గింది కాబట్టి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తగ్గించడానికి కారణం ఏంటి? డాలర్. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తోటి వాణిజ్యం చేయటం అనేది తగ్గిపోయింది. అందుకే డాలర్ బలహీనపడింది. మన రూపీ బలహీనపడింది. అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కూడా బలహీనపడింది. డాలర్ ఎంత బలహీనపడింది అంటే 9% బలహీనపడింది అని అంటున్నారు. 9% డాలర్ బలహీనపడింది అంతర్జాతీయ మార్కెట్లో. అందుకు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించక తప్పనటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు డాలర్ వాల్యూ
తగ్గిపోతుంది కాబట్టి గోల్డ్ వాల్యూ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడానికి ఒక కారణం. ఇక రెండో కారణం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఇవాళకి కూడా యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని ఇన్వెస్టర్స్ ఆలోచించినప్పుడు ద బెస్ట్ ఏంటంటే గోల్డ్ కొనుక్కోవటం అని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకే గోల్డ్ కొంటున్నారు. అలాగే ఏ దేశానికి ఆ దేశము జాగ్రత్త పడుతుంది. సామాన్య ప్రజల కంటే కూడా దేశాలు జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకు? డాలర్ వాల్యూ ఫ్లక్చువేషన్లో ఉంది, 9% అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది. కాబట్టి డాలర్ని నమ్ముకోవటం కన్నా బంగారం నమ్ముకోవటం మేలని చెప్పి అన్ని దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు జనం కంటే కూడా ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని. ఆ బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేయడంలో బాగా పోటీ పడినటువంటి దేశాలు ఒకటి చైనా, 2 రష్యా. ఈ 2 కంట్రీలు పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని. అంతర్జాతీయంగా ఉత్పత్తి అయ్యేటువంటి బంగారంలో మేజర్గా ఈ 2 దేశాలు కొనుగోలు చేస్తున్నాయి, నిల్వ చేస్తున్నాయి బంగారాన్ని. ఇక 3 భారతదేశం, భారత్ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంది. కొన్ని టన్నులు, దాదాపు గత ఏడాది 700 పైగా టన్నులు కొనుగోలు చేసిందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రధానమైనటువంటి దేశాలు ఆర్థికంగా బలోపేతంగా ఉండేటువంటి చైనా దాదాపు 200 టన్నుల బంగారం కొందని చెప్పేసి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు, యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 టన్నులు కొనుగోలు చేస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అలాగే రష్యా, చైనా, భారతదేశం భారీగా కొనుగోలు చేస్తుంది. భారతదేశం కూడా దాదాపు భారతదేశం కూడా పోటీపడి కొనుగోలు చేస్తుంది. ఇది 200 కాదు, ఇది ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేసింది ఇది. సో భారతదేశం కూడా దాదాపు సంవత్సరానికి వచ్చేసి 700 టన్నుల వరకు కొనుగోలు చేస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో కాబట్టి భారతదేశం ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటిది ఏంటంటే, యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది, అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది, రూపీ మరింత పతనం అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా నరేంద్ర మోడీ గారు, అలాగే ఆర్థిక శాఖ, ఆర్బీఐ ఇవన్నీ కూడా బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టాయి. అందుకే ఫ్లక్చువేషన్స్ లైట్గా ఉన్నాయి. రూపీ బలహీనపడటం అనేది భారీగా ఏమీ పడిపోలేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా కరెన్సీలతో పోల్చుకుంటే. అమెరికా డాలరే అంతర్జాతీయ మార్కెట్లో 9% దాని ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయినాయి. దాని ఎఫెక్ట్ బంగారం మీద పడుతుంది. సో మరి బంగారం ఇలానే కంటిన్యూ అవుతుందా, ఇలానే పెరుగుతూ పోతుందా అని అంటే, అంతర్జాతీయ నిపుణులు అలాగే అంతర్జాతీయంగా ఉండేటువంటి ప్రముఖ సంస్థలు, రీసెర్చ్ సంస్థలు బంగారం మీద ఏం చెప్తున్నాయనంటే, ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందో, అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక స్థిరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో అప్పుడు బంగారం రేటు తగ్గుతూ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయిన వెంటనే బంగారం రేటు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒకవేళ షార్ట్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా గొప్ప లాభపడచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అయితే ఖచ్చితంగా నష్టపోతారు. లాంగ్ టర్మ్లో బంగారం రేటు తగ్గుతుందని చెప్పేసి అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ మెజారిటీ చెప్తూ ఉన్నారు. కానీ గత ఏడాది నుంచి బంగారం కొనుగోలు చేసినటువంటి బాగా లాభపడ్డారు. సహజంగా ఏదైనా బిజినెస్లో 15% లాభం వచ్చిందంటే బాగా లాభం వచ్చిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి 34.5% లాభాలు పొందారు. గత ఏడాది నుంచి లావాదేవీలు జరుగుతుంది. గత ఏడాది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 34.5% లాభాలు పొందారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో కాబట్టి ఇప్పటి వరకు అయితే బంగారం కొని లాభాలు పొందారు, కానీ ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆ స్థాయి లాభాలు ఉండవు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. పైగా లాంగ్ టర్మ్లో బంగారం తగ్గే అవకాశం ఉంది అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి, అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి బంగారాన్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అవసరం మేరకు ఇప్పుడు కొనుక్కోవడం బెటరే, కానీ
బట్ దాన్ని లాంగ్ రన్లో దాచిపెట్టుకోవాలి, దాని ద్వారా లాభపడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడు కొనడం మంచిది కాదు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దసరా, అలాగే రాబోయేటువంటి రోజుల్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడేమో మార్కెట్లో బంగారం రేట్ ఏమో పెరుగుతూ ఉంది. ఇవాళ ఒక 10 రూపాయలు తగ్గింది కానీ బట్ దాదాపు 880 రూపాయలు గత వారం రోజులుగా పెరిగింది. పెరిగినటువంటి 880తో పోల్చుకుంటే 10 రూపాయలు తగ్గడం అనేది అది పెద్ద తగ్గిన ధర అని మనం అనుకోలేం. కాకపోతే లాంగ్ రన్లో మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు అత్యవసరం అయితే తప్ప దీన్ని వ్యాపార దృక్పథంతో కొనుక్కోవడం మంచిది కాదు ఇప్పుడు అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచాలే పోటీ పడుతున్నాయి, ప్రపంచంలో ఉండే దేశాలే పోటీ పడుతున్నాయి బంగారాన్ని కొనుగోలు చేయడానికి. అలాంటప్పుడు పేద మధ్యతరగతి వర్గాలు కనుక అది కొనుగోలు చేస్తే మనకేదో లాభం వస్తుందని అంటే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు, జాతీయ నిపుణులు, బంగారం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి బంగారం పెరగడం అనేది విరుగుడు కొరకే అని చెప్పి అంతర్జాతీయంగా అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. మరి మీ ఆలోచన ఏంటి, మీరేమనుకుంటున్నారు అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.